ఇదిగోనైనా ఈ వారములు మేము భాషా బుధవారంలో ప్రవేశించినట్టున్నాం. 2000 సంవత్సరాల క్రితం మీరు కలువరి సిలువలో మీరు చేసినటువంటి త్యాగములు మేము స్మరిస్తున్నాం. సెలవ లేకపోతే సర్వ మానవానికి విలువ లేదు. ఆ కలువరి సిలువపై మా పాపములన్నీ కూడా నీపై మోపబడ్డావని గ్రంథము తెలియజేస్తున్నాం. ఇదిగోనైనా ఈ దినముల్లో మేము నీ సిలువకు సమీపంగా ఉంచడం సహాయం చేయండి. నశిస్తున్నటువంటి వారికి ఈ సిలువను గురించి ఆ వార్త వెరితనంగా ఉంటున్నదని, రక్షింపబడినటువంటి మాకు ఒక గొప్ప శక్తిగా ఉంటున్నదని దైవ గ్రంథం తెలియజేస్తున్నాం. ఇదిగోనైనా మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషం ఎడవారి యొక్క కల్పాపని కాపాడి నూతన దినములు మదినంలో మీరు ప్రవేశించినందుకు వదనములు చెల్లిస్తూ మాకు మీరు చేసిన త్యాగ యాగములను స్మరిస్తూ ఈ స్తుతి ఆరాధన రక్షకుడు మాకు త్వరగా రానైన క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసుకోవచ్చు సమయమందు సహోదరులు సందర్శిస్తున్న ప్రభుదాస్ వారు ఇంతకుముందు చాలా సిక్ అయ్యారు. దేవుడు వారికి స్వస్థత ఇచ్చాడు. వారు కొంత సమయంలో దేవుడు వారికి చేసినటువంటి వేదనను సంఘం ఎదుట తెలియజేస్తారు. ప్రియమైన సంఘం, దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే గత 4 నెలల క్రితం నాకు బాగాలేకుంది, చాలా అస్వస్థతకు గురయ్యాను. సంఘం అంతా పాస్టర్ గారికి తెలియజేస్తున్నారు. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు స్వస్థత కోసం ప్రార్థన చేశారు. స్టాండింగ్ కమిటీ వారు, స్త్రీ సమాజం వారు, సంఘ స్కూల్ వారు, సంఘం అంతా తెలిసి ప్రతి ఒక్కరు నన్ను పలకరించారు, నా కోసం ప్రార్థన చేశారు. అందరి ప్రార్థనలు విని దేవుడు నాకు స్వస్థత కలిగజేశాడు. దేవదేవుడు నన్ను లేపాడు. లేపి మీ మధ్య నిలబడడానికి ఆయన చిన్న కృప కొరకు ఆయన కృతజ్ఞతలు స్తోత్రాలు. నా కోసం ప్రార్థన చేసి మీ అందరికీ 2 చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా పూర్తి స్వస్థత, బలము, ఆరోగ్యం కోసం ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాను. కొన్ని విషయాల్ని నా కుమారుడు తెలియజేస్తాడు. కొంచెం బలహీనంగా ఉన్నాను. అందువల్ల మీ అందరికి వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభు అయిన యేసయ్యకి, పాస్టర్ గారికి, చైర్మన్ గారికి, ట్రెజరర్ గారికి, సంఘానికి అందరికీ వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం డాడీ గురించి ఏం జరిగింది, ఎలా బాగుపడాలి చెప్పాలనుకుంటున్నాను. పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకు డాడీ చాలా అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. అక్టోబర్లో చర్చి యానివర్సరీ, అక్టోబర్ 12వ తారీఖున చర్చి యానివర్సరీ తర్వాత 13వ తారీఖున ఆయన చాలా రోజుల నుంచి యూరిన్ సమస్యతో బాధపడతా ఉన్నారు. చాలాసార్లు పోవాలనుకున్నారు కానీ పోలేకపోయారు. అయితే ఒకసారి పోయి చూపిస్తున్నాము డాడీ అని చెప్పి చెన్నై తీసుకెళ్ళాము. డాడీ తీసుకెళ్ళాము, కన్సల్టేషన్ కోసం వెళ్ళాము. ఒకసారి అక్కడికి వెళ్తే చాలా ప్రాబ్లంగా ఉంది, యూరిన్ బ్లాక్ అయిపోతుంది, చాలా సీరియస్ అవుతుంది, మీరు ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవాలి, మీరు క్యాపిటల్ పెట్టుకోవాల్సిందని చెప్పేసి వాళ్ళు యూరిన్ రావట్లేదని చెప్పేసి అన్ని టెస్టులు చేసి క్యాపిటల్ పెట్టేశారు. తర్వాత వాళ్ళు సరిగా మాకు వివరాలు చెప్పలేదు కానీ ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఏంటి అని మాకైతే క్లియర్గా తెలియదు. తర్వాత నేను వెళ్ళి డాక్టర్తో ఒకసారి పర్సనల్గా మాట్లాడాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఆయన 2 సమస్యలతో బాధపడుతున్నారయ్యా. ఒకటి ప్రొస్టేట్ ప్రాబ్లం ఉంది, ప్రొస్టేట్ కొంచెం ఎన్లార్జ్ అయింది, అది జనరల్గా కొంచెం 60 years 50 years పైన వస్తుంది, అది ఆయనకి కొంచెం ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఆయనకి బ్లాడర్ వీక్గా ఉంది. ఒకవేళ ప్రోస్టేట్కి సర్జరీ చేసినా కూడా యూరిన్ వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు, మేము చెప్పలేము. కాకపోతే మీరు మెడిసిన్ అయితే వాడండి, 2 నెలల వరకు అట్లా మెడిసిన్ వాడుకొని రండి. ఒకవేళ ఈ మెడిసిన్ బాగైపోతే ఓకేను, లేకపోతే సర్జరీ చేయాల్సి వస్తుంది, సర్జరీ చేసినా కూడా మేము చెప్పలేము అని చెప్పారు. మేము చాలా భయపడిపోయి ఆందోళనకరంగా వచ్చేసాము. వాళ్ళు తర్వాత మళ్ళీ
ఆ హాస్పిటల్ కాదని చెప్పేసి మళ్ళీ విజయ హాస్పిటల్కి వెళ్ళాము, తర్వాత అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఇట్లా 2 హాస్పిటల్ అన్ని తిరిగినా కూడా వాళ్ళు కూడా అదే సేమ్ అలానే చెప్పారు. మేము ఆపరేషన్ అయితే చేస్తాం కానీ మనం చెప్పలేము, అది యూరిన్ రావచ్చు రాకపోవచ్చు, లేదా పర్మనెంట్గా ఒక ట్యూబ్ పెట్టి కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది, అది మీరు ఆలోచించుకోండి, మందులు కాదు నెల రోజులు వాడుకొని రమ్మని చెప్పారు వాళ్ళు. మేము ఒక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా మేము మందులు వాడుకుంటా డాడీ బెడ్ మీద చూసి మేము చాలా భయపడిపోయాము. నేను, మా చెల్లి, అమ్మ అందరం కుటుంబం అంతా చాలా బాధపడ్డాము. రోజు మా డాడీని చూసి బెడ్ మీద చూసి మేము చాలా బాధపడతా ఏడ్చుకుంటా ఉండేది. అయితే ఇంకా క్రిస్మస్ ముందు రోజు మేము నెల్లూరుకి వచ్చేసాము, మా చేతిలో ఏం లేకపోయేసరికి. నెల్లూరుకి వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు ఒకసారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి దర్శించి ప్రార్థన చేశారు. అప్పుడు ఒకసారి యువరాజ్ డాక్టర్ దగ్గరికి పోయి ఒకసారి చూపిస్తామని చెప్పారు నెల్లూరులోనే. ఒకసారి వెళ్ళాము, పాస్టర్ గారు కూడా వచ్చారు, మాకు మాట్లాడారని ధైర్యం చెప్పారు. అక్కడికి వెళ్తే యువరాజ్ డాక్టర్ గారు మాత్రం అయ్యా నేను చూశాను, టెస్ట్ చేశారు, సిస్టర్స్కోపీ టెస్ట్ చేశారు, నేను టెస్ట్ చేశాను, ఆపరేషన్ చేస్తే ఆయన 80% యూరిన్ కొట్టారు, బాగా అవుతారు, అది మొత్తం నేను చెప్తాను, మీరు త్వరగా చేసుకోండి, మీరు త్వరగా చేసుకుంటే మీకు మంచిది అని చెప్పారు. మేము ఇంకా అన్నీ ఆలోచించుకొని ఇంకా ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే తప్పదు, అంటే మెడిసిన్స్ అన్నీ వాడాము, రికవరీ అవ్వలేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. సరే ఇంకా సర్జరీ ఇంకా మాకు లాస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇంకా మేము వెళ్ళాము, ఇంకా డాక్టర్ గారితో మాట్లాడేసి మేము ఆపరేషన్ చేయించుకుంటామంటే సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. జనవరి 3వ తారీఖున ఆపరేషన్ జరిగింది. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత కూడా ఆపరేషన్ అయిపోయినంత వరకు కూడా మాకు కొంచెం ఆందోళనకరంగానే ఉంది, అంటే బాగా అవుతుందా లేదా, యూరిన్ వస్తుందా లేదా, చాలా భయపడ్డాము. దాని తర్వాత వారం రోజులు ఆపరేషన్ జరిగిన 4 రోజులు మళ్ళీ గదిలోకి తీసేశారు. తర్వాత యూరిన్కి వెళ్ళారు. అప్పటి నుంచి బాగా ఆ ప్రాబ్లం అంటే క్లియర్ అయింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిపించారు దేవుడు. అంతా దేవుడి యొక్క కృప మహిమ. మీ అందరి ప్రార్థన వల్ల మా నాన్న బాగయ్యారు. మీ అందరికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్ గారికి మాకు చాలా సపోర్ట్ చేశారు, మా గురించి ప్రార్థన చేశారు. ఈ మధ్యలో చెన్నైకి నెల్లూరుకి తిరుగుతున్న సమయంలో నేను చైర్మన్ గారికి చాలాసార్లు మాట్లాడాను. ఆయన చాలా సపోర్టు, ధైర్యం ఇచ్చారు మా చైర్మన్ సార్ గారు. తర్వాత ట్రెజరర్ సార్ కూడా మాకు చాలాసేపు మాట్లాడారు. వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ధైర్యం చెప్పి మమ్మల్ని ధైర్యపరిచారు. అందుకు వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్లాగే ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే నేను వర్క్ చేసే ఆఫీస్లో మా మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు బ్రదర్స్ కంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళు బ్రదర్స్ లాగా. ఎలా అంటే డాక్టర్ దగ్గర వాళ్ళు మాట్లాడడం, నాకు గైడెన్స్ ఇవ్వడం వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు కూడా మేము ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది అందరూ చాలామంది తెలిసిన ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, మా నాన్న గురించి ఇంటికి వచ్చి మాట్లాడారు, ధైర్యం చెప్పారు. అందరికీ హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. God bless you and convince you, brothers. God be with you. వారు మనకు ఎంతో సహాయకరంగా ఉన్నారు. ప్రభుదాస్ లేకపోతే నాకు ఈ మైక్ అంతా సెట్ కాదు, బాగా అతనే బాగా సెట్ చేస్తాడు నాకు. తర్వాత మన కార్యవర్గం వారు కూడా చాలా ఓపికతో ఉన్నారు. ఎందుకంటే ఆ భూగంపంతో పని చేయించుకోవాలంటే, ఫోన్ చేయాలంటే మరి వీడియో కాల్ అయితేనే ఆ సైగలవాలి. సో దాదాపుగా 3 months వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. సో మొత్తం మీద శరీరంలో ఒక అవయవం శ్రమ పొందితే శరీరం అంతటికి శ్రమ అన్నట్టు వారు బాగా కావాలని మరి ప్రభువు చిత్తము మనందరం ప్రార్థించాము. ఈ ఉదయకాల ఆరాధనకు అందరినీ ప్రేమకు ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ Telegu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామములో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. అత్తమ్మ రేపు వెళ్ళిపోతుంది, అత్తమ్మ కొరకు ప్రార్థించండి. వాస్తవంగా గత వారం రావాల్సింది కానీ రెడీ అయిన తర్వాత మోషన్స్ అయ్యాయి. సో అసలు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే 87-88 సంవత్సరాల వయసులో, as I told about her that she is suffering from cancer from 4 months,
బట్ షీఈస్ లివింగ్ అ నార్మల్ లైఫ్. ఆమె 4 మాసాల నుండి క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ కూడా రేడియేషన్స్ ఇచ్చారు. ఆమె మనకంటే సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. ఒకసారి చనిపోయేది కూడా బ్రతికింది. ప్రభువే తనను బ్రతికించాడు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒకటి ఏంటంటే, ఆమె రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అని చెప్పి తను అనుకుంటుంది. బట్ మనందరి కొరకు చనిపోయింది యేసు ప్రభువారే. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఆయన పాపాల కొరకు. ఆమె దాన్ని గ్రహించడానికి కొంతమంది అయితే మాత్రం ఈశ్వరునికి పాస్టర్ వాళ్ళ తల్లికి బ్యాప్టిజం ఇప్పియండి అని అంటున్నారు. ఆమె ఆ నీళ్ళలో మునిగే స్టేజ్లో లేదు. తన కొరకు మాత్రం ప్రార్థించండి. మీ అందరి క్షేమం తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గత వారంలో నేను తెలియజేసిన రీతిగా నేను పాస్టర్ గారు మరి ఒక నూతన సూచన నాయకుల బహుమానంగా పొందుకున్నాము. స్వచ్ఛమైన పాల లాంటి వాక్యాన్ని మీకు అందించడానికి మా కొరకు ప్రార్థించండి. మా పరిచర్య కొరకు, ఆరోగ్యాల కొరకు. ఎప్పుడైనా నా బర్త్డే అయితే పాస్టర్ గారికి ఏదైనా మంచి బైబిల్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే నా దగ్గర లాట్ ఆఫ్ బైబిల్స్, పెద్ద పెద్ద బైబిల్స్ ఉన్నాయి. బట్ ఎక్కడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివే NRSV, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, దాని ప్రత్యేకత ఏంటంటే ఇంక్లూసివ్ లాంగ్వేజ్ అంటారు. అంటే దోస్ అనే మాట వారు వాడతారు. అంటే వారు ఎవరైనా పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, అంటే హ్యాపీ ఆర్ దోస్ హూ డు నాట్ వాక్ అనే మాట రాయబడి, అంటే ఎవరైనా పర్వాలేదు. సో దానికి సైమల్టేనియస్గా సిమిలర్గా ESV అనే ఒక వర్షన్ నేను తీసుకున్నాను. ఈ మధ్యలో బాబు తీసుకొని వచ్చాడు. పాస్టర్ గారు పిల్లలు కలిసి ఈ 2 బైబిల్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది ఒకటి తెలుగు బైబిల్, ఇది ఒకటి ఇంగ్లీష్ బైబిల్. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మాట్లాడుతున్నాం. మనము ఒక 2 దినముల తదుపరి 3వ దినము భస్మ బుధవారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనగా మనం ఆచరించవు కానీ 40 దినములు అనేక మంది ఉపవాసాలు ఉంటారు. మనందరికీ తెలుసు. సిలువకు సమీపంగా ఉండడానికి పశ్చాత్తాపడుతూ ఉంటారు. సో ఆ సిలువ సంబంధమైనటువంటి ఒక పాటతో మనము 212వ పాట సంఖ్య 212. ఎవరికైనా వస్తే మీరు కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉండండి, లేదా ఐ ట్రై మై బెస్ట్ లేవర్. సిలువ పాట ఇది. ఆంధ్రప్రదేశ్ గీతలో 212వ పాట. కొన్ని చరణాలు పాడతాం, చాలా చిన్నగా ఉంటుంది. ఆంగ్ల పాట తర్జుమా. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడనా యాస్మిన్ కష్టం బొగ్గాదెచి గర్వ వర్ణ సో ఇది సాధు సుందర్ సింగ్ గారు కూడా వారు అన్నారు, పరలోకం వెళ్ళిన తర్వాత నాకు అక్కడ సెలవు లేకపోతే నాకు అవసరం లేదన్నాడు. ఈ పాట ఐజాక్ వాట్స్ అనే గొప్ప భక్తుడు రాశాడు. సో సిలువను చూసినప్పుడు ఇంకా మనం గర్వపడుతున్నామా? గర్వం పడంగా ద్రొక్కుదున్. యేసు ప్రభు వారు ఆ సిలువ వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు
మనకి ఇంకా మనలో గర్వము, మనలో అసూయ, మనలో స్వార్థము, మనలో కోపము, మనలో పాపము ఇవన్నీ ఉంటున్నాయా? భక్తుడు అంటున్నాడు అవన్నీ కూడా ఆ సిలువను చూసినప్పుడు అవన్నీ తీసివేసుకుంటున్నాను అంటాడు. ఆస్తిని కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను. చదివినటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక లేఖన భాగం మనం చదువుకున్నాం. చాలా మంది బహుశా ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2. యోవేలు గ్రంథము హోషేయ గ్రంథము తర్వాత ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలను మనము మరలా ఒకసారి చదువుకుందాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు, ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపునైనట్టు. ఈ ఉదయకాలము యోవేలు అనే ఒక గొప్ప భక్తుడు గ్రంథము చిన్నదే కానీ ఒక అనుభవం లాంటి వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. యోవేలు అంటే యెహోవాయే దేవుడు, యాహ్వే ఈజ్ లార్డ్ అని దాని యొక్క భావం. చాలా మంది యోవేలు ఉన్నారు గ్రంథంలో. సమూయేలు యొక్క పెద్ద కుమారుడి పేరు కూడా సమూయేలు, మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో వారు న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని పేరు కూడా యోవేలు. కానీ ఈ యోవేలు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే చూడండి, ఆ మొదటి అధ్యాయం 1వ వచనంలో తండ్రి పేరుతో కూడా ఉన్నాడు. చాలా మంది యోవేలు ఉంటారు కాబట్టి పెతూయేలు కుమారుడైన అనే మాట రాయబడ్డది. ఇక్కడ ఈయన ఎలీషాకు, యోనాకు కాంటెంపరీగా ఉంటున్నాడు. ఈయన దేవుని దినమును గూర్చి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దినము అనే మాట గ్రంథంలో చాలా చోట్ల రాయబడ్డది. 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నవి. ఎవరిని దేవుని వైపు తిరగబట్టున్నాడు, యెరూషలేములో పరిచర్య చేశాడు, యెరూషలేము చుట్టూ తెలియజేస్తూ ఉన్నాడు. దానికి మనకు బైబిల్ గ్రంథంలోనే ఆధారము. చూడండి 2వ అధ్యాయంలో మనకు ఆ లేఖన భాగము 15వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, సియోన్లో, సియోన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ యెరూషలేము అని భావన. సియోన్లో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన. సో వారు ముఖ్యంగా ఈ గ్రంథంలో భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. ఈరోజు కూడా మనము పాపమును విడిచిపెట్టి శిలువ వైపు తిరగాలి. యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారము. భస్మం అంటే బూడిద, బూడిద అంటే దాని అర్థం ఏంటి? బూడిద ఇస్ నథింగ్. ఈ భస్మ బుధవారం సమయంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 4వ శతాబ్దం నుంచి ఈ బూడిదను వాస్తవంగా కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఈ మట్టల ఆదివారం రోజు మందిరానికి తీసుకొచ్చినటువంటి ఆ మట్టలను కాల్చి బూడిద దాచిపెట్టి ఆ బూడిదను కొంతమంది ఆ సంఘాల్లో నీళ్లలో వేసి చల్లుతూ ఉంటారు. కొంతమంది ఆ బూడిదను శిలువ ఆకారంలో కూడా వేస్తూ ఉంటారు. అంటే అది ఒక సాంప్రదాయ పరంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తున్నారనంటే భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా చలామణయ్యే వారు కూడా అనేక మంది భయంకరమైనటువంటి పాపపు ఊపిలో కూరుకొని ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు అంటున్నాడు, టర్న్, రిటర్న్ అండ్ రిపెంట్. పశ్చాత్తాపడకపోతే ప్రభు దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తాం. అంటే ఇదే గ్రంథంలో రాయబడినది ఏంటి అంటే, వారు ఎక్కువగా మద్యపానం తీసుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మద్యపానము దేని ద్వారా ఉత్పత్తి అవుతుందో ఆ పంటను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాడు. 4 చీడ పురుగుల గురించి అక్కడ చెప్తాడు. ఆ పురుగులు ఆ పంటను ఏం చేస్తున్నాయి? తిరివేస్తున్నాయి. అప్పుడు నీకు ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది?
త్రాగుబోతులు అయిపోయారు, భయంకరమైనటువంటి త్రాగుబోతులు. బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్నటువంటి యాజకులది, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలది. ఈరోజు కూడా వాక్యం చెప్తా ఉంటే కొంతమంది త్రాగుబోతులు, పాస్టర్ గారు నన్ను ఉద్దేశించే చెప్తున్నాడేమో, నేను త్రాగేది ఎక్కడ చూశాడో అని అనుకుంటూ ఉంటాడు. నీ త్రాగు నీకు తెలుసు, నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రము మనము ఏం చూస్తున్నామనంటే, భస్మ బుధవారం అంటే ఆ రోజు ఆదామును ఆదికాండం 2:7, ఆదికాండం 3:19 ఏమని రాయబడ్డది? దేవుడైన యెహోవా నేల వంటితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవాత్మగా నరుడు ఆయన చేసిన తప్పిదాన్ని బట్టి 3:19 ఆదాము అంటే యాక్చువల్గా ఏంటంటే మన్ను, నీవు మట్టి నుంచి తీయబడ్డావు కనుక మన్నైపోతావు అని దేవుడు చెప్పాడు. సో ఆల్మోస్ట్ యాష్ అన్న, డస్ట్ అన్న. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, దైవ గ్రంథము తెలియజేస్తున్నది 103వ కీర్తనలో భక్తుడు అంటాడు, దేవుడు మనల్ని ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? మట్టివారమని. 10వ వచనం చూడండి, అక్కడ మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He remembers us that we are dust. Ash once a day remind us that we are dust. Ash once a day remind us that we are mortality. మన ధనము, మన స్టేటస్, ఇహలోక సంబంధమైన సంపద అంతా కూడా ఒకనొక దినము దైవ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్నది. భక్తుడు దావీదుతో దేవుడు అంటున్నాడు, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుము. If wealth increases, do not set your mind on them. నిజమే కదా? ఎవరైనా చనిపోయే సమయంలో వారితో పాటు నిజంగా వారు ఏదైనా తీసుకొని వెళ్తారా? గ్రంథంలో రాయబడ్డది, తరతరములకు మేము మరణము చూడము అని వారి పొలాలకు వారి పేర్లు పెట్టుకుంటారని 49వ కీర్తన గ్రంథంలో రాయబడ్డది. 61వ కీర్తనలో కూడా రాయబడి ఉన్నది, ధనము హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టకుడి. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే. బట్ దేవునితో సరైనటువంటి సంబంధము నిత్యత్వంలోనికి మనం నడిపిస్తూ ఉన్నది. భక్తులందరూ నిత్యత్వంలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, as I said, the ash Wednesday remind us that we are dust. Ash Wednesday remind us that we are mortality. ఎందుకంటే మనమట దైవ గ్రంథంలో రాయబడ్డది, స్పష్టంగా రాయబడ్డది ఏంటంటే, ఒక గాలి వంటి వారమట, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ తలుపులో నుంచి వచ్చినటువంటి గాలి ఈ తలుపులో నుంచి వెళ్ళిపోతుంది, ఆ తలుపులో నుంచి వచ్చినటువంటి గాలి ఈ తలుపులో నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో ఎవరికి? మనం అలాంటి వారమట. సో ఈ సమయమందు ఈ యాష్ వెన్స్డే పురాతన కాలంలో ఏం చేసేవాడనంటే, 4వ శతాబ్దంలో తమ్మును తాము బూడిద నెత్తిన పోసుకొని గోనెపట్ట కట్టుకునేవారు. రెండవదిగా చూస్తే యాష్ వెన్స్డే రిమైండ్ us that we should have repentance. పురాతన దినాల్లో ఏం చేసేవారంటే, ఏదైనా దుఃఖము కలిగితే, ఎవరైనా చనిపోతే, అవమానము, యుద్ధంలో ఓడిపోతే ఏం చేసేవారంటే బట్టలు చీల్చుకునేవారు. బట్ ఇక్కడ గ్రంథంలో రాయబడ్డది, మీ వస్త్రములను కాదు, బాహ్యపరమైనటువంటి వస్త్రములను కాదు, అంతరంగ సంబంధమైనటువంటి మీ హృదయమును చీల్చుకోండి. అంటే నిజంగా మన హృదయాన్ని ఎలా చీల్చుకుంటామంటే మత సంబంధమైనటువంటిది కాదు. చూడండి 2వ అధ్యాయంలో అక్కడ రాయబడినది, 2వ అధ్యాయము 11వ వచనంలో, కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. వాస్తవంగా అక్కడ రాయబడ్డ విషయం ఏంటంటే, మీరు తిరిగితే మీ పంట మరలా మీకు నేను ఇస్తాను, తొలకరి వాన కడవరి వాన నేను మీకు ఇస్తాను. ఎందుకంటే వర్షం కూడా బంద్ అయిపోయింది, పంట లేదు, నాలో సంతోషం లేదు. గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది. చూడండి 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడినది 12వ వచనంలో, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయాయి,
దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, గంధ చెట్లు, తొడ చెట్లు వాడిపోయి నరులకు సంతోషమేమి. యాజకులారా గొర్రెపిట్ట కట్టుకొని పశ్చాత్తాపడండి. The real repentance. God doesn't want sacrifice. The Bible says, the book of Hosea chapter 6 verse 6, I desire mercy, not sacrifices. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరుకోవడం కాదు. దాని భావం ఏంటో మీరు తెలుసుకోండి. బాహ్యపరమైనటువంటి ఆచారాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో ఉపవాసం ఉన్నటువంటి వారు ముఖం వికారం చేసుకొని, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ వేషధారణను గురించి, పరిశీలన గురించి ఆ అధ్యాయం అంతా అయ్యో అయ్యో అని చాలాసార్లు అంటాడు. అంటే మనుషులు మెచ్చుకునే భక్తి, మనుషులు మెచ్చుకునే ఉపవాసం, మనుషులు మెచ్చుకునే సాంప్రదాయం, బట్ దైవ గ్రంథము తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. సమయం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడ్డది, మనుషులు పైరూపమును చూసి లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడైన యెహోవా అంతరంగ హృదయాన్ని చూశాడట. ఎవరిని చూశాడు? దావీదును చూశాడు. ఎత్తు, పొడవు, బలము అవన్నీ చూడండి. ఈ యాష్ వెన్స్డే అనగానే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నది, మనకు సమయం లేదు. మనుషులందరూ కూడా వారు అనుకుంటారట మేము ఎప్పటికీ ఎల్లకాలం ఉంటాము. కానీ దైవ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏంటి అంటే ఆశ్చర్యపోతారు మీరు, మరణము వారికి కాపురిగా ఉంటుందట. ఒక్కసారి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 49వ కీర్తన తీయండి ఒకసారి. ద బుక్ ఆఫ్ సామ్స్ 49. వారి కాపరి ఎవరట? అంటే వారి కాపరి అంట, దేవుడు కాదు వారి కాపరి. మనము యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కానీ ఎవరైతే పశ్చాత్తాపడరో, ఎవరైతే మేము ఎలాకాలం ఉంటాము, మా ధనము శాశ్వతము, అక్కడ 16వ వచనంలో అంటున్నాడు చూడండి, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడదో, వాడు చనిపోవునప్పుడు ఏమీ కొంచుకోడు, వారి ఘనత వారి వెంట. నిజమే, అశాశ్వతమైనటువంటిది, అభద్రతా భావం. కొంతమంది అనుకుంటారట బాబు మేము ఎల్లకాలం ఉంటాము, మా హోదా ఎల్లకాలం ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది తాత్కాలికమే, అది కొంతకాలమే, బట్ ఎప్పటికీ ఉండేది. కరోనా సమయంలో నేను ఒక పోస్ట్ చూశాను, చాలామంది ఉద్యోగాలు పోయాయి. నేను చూశాను నెల్లూరులో, ఎప్పుడైనా నేను బయట బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ మధ్యలో బాగా తగ్గిపోయింది. ఒకరోజు నేను కొన్నిసార్లు కావాలని మనుషులతో ఇంటరాక్షన్ చేయడానికి కూడా నేను హోటల్కి వెళ్తూ ఉంటాను, చిన్న చిన్న హోటల్స్కి. ఒకసారి నేను మినీ బైపాస్లో ఒక చోట టిఫిన్ చేయడానికి వెళ్ళాను. ఒక బండి ఆ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నది. అతని దగ్గరికి వెళ్తే టిఫిన్ చేసే సమయంలో అడిగాను, నువ్వేం చేస్తుంటావంటే, సార్ నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది, ఈ కరోనా సమయంలో నన్ను తీసేసారు సార్, అందుకే ఈ టిఫిన్స్ అక్కడ పెట్టుకున్నాను. ఆశ్చర్యపోయాను. సో ధనము శాశ్వతం కాదు, ఉద్యోగము శాశ్వతం కాదు, హోదా శాశ్వతం కాదు. ఆ కరోనా సమయంలో ఒక పోస్ట్ చూశాను, ఏంటంటే కార్ ఈజ్ టెంపరరీ, జాబ్ ఈజ్ టెంపరరీ, హౌస్ ఈజ్ టెంపరరీ, బట్ ఎటర్నల్ లైఫ్, హెవెన్ ఈజ్ పర్మనెంట్ అనే మాట అక్కడ చూశాను. బిడ్డగా చెప్పబడి ప్రభువు మైపరచు. పరలోకమే శాశ్వతము. ఇందాక మనం చూసాము, ఏం చూసాము? ఆ 212వ పాటలో ఆ భక్తుడు అదే అంటాడు, నీ సిల్వగాక ఓ దేవా దేనిని ప్రేమింపనీయకు, లోకంలో ఉన్నవాడినైనా ప్రేమించదండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, అవి తల్లి వల్ల పుట్టినవి కావు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు, నీ సిల్వగాక ఓ దేవా
దేనిని ప్రేమింపనీయకు, నన్ను ఆహరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. ఒకనొక దినం సాధు సుదర్శి గారు అన్నారు, పరలోకంలో సిలువ లేకపోతే నాకు యేసు ప్రభు, అక్కడ సిలువ లేకపోతే నాకు పరలోకమే అక్కర్లేదన్నారు. మొట్టమొదటిది, మనము ఈ లోకంలో అశాశ్వతమైన అభద్రతా భావంలో ఉంటున్నాము, తాత్కాలికమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. పరలోకమే మనకు పర్మనెంట్. రెండవది చూస్తే పశ్చాత్తాపడమంటున్నాడు. పశ్చాత్తాపడితే మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రభువుకు సమీపంగా వస్తాం. మరలా వారి పంట వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ రాయబడ్డది 2వ అధ్యాయంలో మొత్తం. తొలగని వాళ్ళ కడవని వాళ్ళని కురిపిస్తాను, మరలా పంట పండిస్తాను. మీరు ఎక్కడెక్కడైతే సిగ్గు పొందారో మరలా ఆ అవమానం తీసివేస్తానని చెప్పాడు. ఒకసారి చూడండి 2వ అధ్యాయం యోబేలు గ్రంథంలో పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు చెప్పే మాట చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అవన్నీ కూడా జరిగిన తర్వాత 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూసాం. లేక 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. అక్కడ నా జనులు ఇక ఎన్నటికి, ఎందుకంటే ఆయన క్షమించగల దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. మీరు ఒకవేళ పశ్చాత్తాపడితే, మీరు ఒకవేళ నిజంగా నా వైపు తిరిగితే, 2వ అధ్యాయం 11వ వచనంలో కరుణ వాత్సల్యములు గలవాడు, అంటే ఈ పశ్చాత్తాపము సిలువ వైపు నడిపిస్తూ ఉన్నది. ద రిపెంటెన్స్ పాయింట్స్ us towards the cross. సిలువ వైపు తీసుకొని వస్తుందని. ఒక వ్యక్తి అంటే ఒక నూతన వస్త్రాలు ధరించాడట. ఆ నూతన వస్త్రాలు అనగా తెల్లటి వస్త్రం వేసుకొని ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటిది ఏంటంటే, ఆయన పనిలో కొన్ని మరకలు కట్టాయి. ఆ మరకలను కడుక్కోవడానికి తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ ఆ మరక ఇంకా ఎక్కువైపోయింది. కారణం ఏంటి మనందరికీ తెలుసు. ఆ మరకలను కేవలం ఎవరంటే డ్రై క్లీనింగ్ చేసేవారు మాత్రమే దాన్ని క్లీన్ చేస్తారు, లేక వాష్ చేస్తారు ఒక ప్రత్యేకమైన కెమికల్తో. అలాగే ఈ పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక. దేవుడు పశ్చాత్తాపడడం కదా, ఆయన మనసు మార్చుకుంటాడు. మనం చూస్తాము, నినవే ప్రజలు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తిన పోసుకొని ఉపవాసం ఉన్నట్టు గ్రంథంలో రాయబడి ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ నినవే నాశనం చేయకుండా కాపాడాడు. ఆ నినవే పైకి ఆయన ఉగ్రత రాలేదు. యోబు ఏం చేశాడు? మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు? ఆయన బూడిద నెత్తిన పోసుకొని చిల్లపెక్కు తీసుకొని గోకుంటూ ఉన్నాడు. అక్కడ 2వ అధ్యాయంలో పశ్చాత్తపడుతూ ఉన్నాడు. అలాగే దానియేలు కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తపడుతున్నాడు. అది సిలువ చెంతకు నడిపిస్తూ ఉన్నది. భక్తుడు అంటున్నాడు, ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నా గర్వము, నా అహంకారము ఆయనకు ఏవేవైతే అయిష్టంగా ఉంటుందో ఈ సమయంలో నన్ను త్యజించాలి. భక్తుడు అంటున్నాడు, పరిత్యజించాలి అంటున్నాడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, లోకంపు నేను అర్పించిన అయోగ్యమైన ఈ వింతైన యేసు ప్రేమకై నా యావత్ జీవమెత్తును. 212వ పాట. రక్షింపబడ్డ లోకమా, రక్షింపజావు పొందిన రక్షకుడేసుని సదా రావంపు తోడ గొల్లుమా. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే మనందరికీ తెలుసు క్రాస్ ఈస్ ద అల్టిమేట్. ఆ సిలువలో ఆయన చేసినటువంటి ఆ త్యాగము సర్వ మానవాళి కొరకై. ఎందుకంటే గ్రంథం తెలియజేస్తుంది స్పష్టంగా, మన స్వనీతి, మన మంచి పనులన్నీ కూడా దేవుని ఎదుట ఏంటట? మురికి వస్త్రాలట, మురికి గుడ్డలట. ఈ భస్మ బుధవారం మనం జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అని అంటే, మనం ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ మనం అందరము కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. 39వ కీర్తన 12వ వచనంలో భక్తులు అంటాడు, మేమందరము కూడా మా పితరులందరి వలె నీ దృష్టికి అతిథుల వంటి వారము, అనగా we are all the guests
గెస్ట్ 3 రోజులు ఉంటే మురికి చుట్టం అంటారు. 4వ రోజు వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇంకా ఫస్ట్ రోజు ఉన్నటువంటి స్పెషల్ 2వ రోజు ఉంటుంది, 2వ రోజు ఉన్న స్పెషల్ 3వ రోజు ఉంటుంది. ఇంకా 4వ రోజుకి ఇంకేం లేదు, రసం పోసి అక్కడ పెడతారు. ఎందుకంటే గతం అయిపోయింది. ఇంకా 3 రోజులు స్పెషల్ పెట్టాలంటే ఇంకా బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం కూడా ఈ లోకంలో భక్తులందరూ కూడా అదే అంటున్నారు. ఈ లోకంలో భక్తులందరూ కూడా పరవాసులుగా పరదేశులుగా ఉన్నట్టు అక్కడ రాయబడ్డది. ఆదికాండం 26:3 నీవు ఇక్కడ పరవాసివై ఉండు అని ఇస్సాకుతో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ లోకంలో ఎలాంటి వారమంట, పరదేశులము పరయాత్రికులము అని భక్తులు అక్కడ వీఆర్ స్ట్రేంజర్స్ అండ్ ఏలియన్స్ అనే మాట అక్కడ చెప్తున్నారు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారి మాట చెప్తున్నాడు. 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించండి. శరీరం అంటది ఏమంటుందంటే తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణం అని చెప్తుంది. ప్రభు అన్నాడు శరీరం కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. ఆత్మయే జీవింపజేయించున్నది అన్నాడు. నేను చెప్పే మాటలు ఇప్పుడు ఆత్మీయ జీవమై ఉన్నాయన్నాడు. ప్రభు మరొక మాట చెప్పాడు, మనుష్యుడు ఆహారం వల్ల మాత్రమే కాదు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ఈ బస్పప్పు ద్వారా మనం జ్ఞాపకం చేసేది మొట్టమొదటి ఏది కూడా మనందరికీ తెలుసు. నెల్లూరులో ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చాలా రంగరంగ వైభవంగా ఆరంభిస్తారు. కొంతకాలం తర్వాత అది మూతపడిపోతుంది. చూశాను నేను చాలా షాపింగ్ మాల్స్. కారణం ఏంటంటే అక్కడ ఎవరు వెళ్ళి కొనట్లేదు. అలాగే ఇహలోక సంబంధమైనవి ఏవైనప్పటికీ కూడా భక్తులందరూ కూడా దావీదు అలాగే చెప్పాడు, భక్తులందరూ పౌలు అలాగే చెప్పాడు, పేతురు అలాగే చెప్పాడు. మనకు పరలోకమే పర్మనెంట్. రెండవదిగా మనము రిపెంటెన్స్, పశ్చాత్తాపం అంటే బాహ్యపరమైనటువంటి సంప్రదాయపరమైనటువంటి ఆ యొక్క వస్త్రములను చించుకోవడం అనేది పురాతన కాలంలో జరిగేది ప్రపంచవ్యాప్తంగా. యాకోబు కూడా యోసేపు యొక్క వస్త్రాలు తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు? వస్త్రాలు చించుకున్నాడు. యెహోషువ కూడా అక్కడ హాయి దగ్గర ఓడిపోయినప్పుడు వస్త్రాలు చించుకున్నాడు. కానీ అది బాహ్యపరమైనటువంటిది అని గ్రంథం తెలియజేస్తున్నది. మీ వస్త్రములను కాక, చూడండి అక్కడ ఆ వాక్యం చదివి అనుభవించుకుంటా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. నిజమే, ఈ దినాల్లో గ్రంథంలో రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడరు. అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17-18 వచనాల్లో కూడా అదే మాట రాయబడింది. 16 నుంచి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి విషయమై ఆలోచన చేయండి. శక్యమైన మీ చేతనైన బట్టి ప్రతి మనుషులతో సమాధానము కలిగి ఉండండి అని అక్కడ రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. ధనము, హోదా టెంపరరీ. ఈరోజు వ్యాపారము 3 పూలు 6 కాయలాగా సాగవచ్చు, 30-60 ఉండవచ్చు. కానీ రేపు వ్యాపారంలో నష్టం రావచ్చు, మనం చూస్తూ ఉంటాం. బట్ మనకు ప్రభుతో సరైన సంబంధం ఉండదా? రెండవదిగా పశ్చాత్తాపడం వల్ల ఆయన ఏం చేస్తాడు? దావీదు ఏమన్నాడు? నీవు అంతరంగంలో సత్యమునే కోరుచున్నావు. దైవ గ్రంథంలో రాయబడ్డది 26 గ్రంథంలో, మీరు విస్తారమైనటువంటి సబ్బుతో మీరు కడుక్కున్నప్పటికీ మీ పాపం నాకు కనిపిస్తుందని అన్నాడు. నిజమే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా. ఆ శిలువ వైపుకు మనం తిరిగినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధపరచగలిగినటువంటి దేవుడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం మనం చూసాం. The book of Exodus chapter 34:6 34. ఎలాంటి వాడట? కనికరము గల దేవుడట, దయగల దేవుడట, దీర్ఘ శాంతమట,
విస్తారమైన కృపా సత్యములు గల దేవునిగా ఉన్నాడు. సో ఆ సిలువ చెంతకు మనం వచ్చినప్పుడు ఆ సిలువ దగ్గర భక్తుడు పౌలు అంటాడు, నేను మీ మధ్యలో ఎన్నో సమస్యలున్నవి, బట్ నేను యేసుక్రీస్తు సిలువను తప్ప ఏది నేను ఎరగనని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయం మనకు తెలియజేస్తున్నాడు. ఫస్ట్ లెటర్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 2 అక్కడ ఈ విషయం భక్తుడు పౌలు తెలుస్తాడు. ఒకసారి 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకోండి. ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కాదు నేను, ఎందుకంటే ఆ సిలువ ద్వారానే సర్వ మానవానికి విముక్తి కలిగింది, పాప క్షమాపణ కలిగింది. మానవులందరూ కూడా ఆ రోజు ఇశ్రాయేల్ కావచ్చు, ఈ రోజు నూతన నిబంధన ఇశ్రాయేల్ కావచ్చు. హోషేయ 14:2 కూడా అదే విషయం తెలియజేస్తున్నాడు భక్తుడు. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 14:2 మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు, ఎట్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించుచున్నావు, నీవు అంగీకరింపదగినవి ఎద్దులు కాదు. వచ్చేది వారు అని తెలియజేస్తున్నాడు. నేను బలిని కోరువాడను కాదు, కనికరమునే కోరుచున్నాడు. తనను వచ్చి మనం ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలం 2వ దినముల తదుపరి 3వ దినము భస్మ బుధవారము మేము చూస్తున్నాము. సర్వలోక పాప పరిహారం నిమిత్తమై యోహాను సువార్త 1:29-36 హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకములకు ఆయన పరిహారమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చితము అని గ్రంథంలో రాయబడింది. ఈ దినము నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపం చేత, మనుషుల దయ కాదు, మనుషుల మెప్పు కాదు, మనుషుల ఘనత కాదు, నీవు అంతరంగంలో నిజమైన పశ్చాత్తాపాన్ని కోరుతున్నావు ప్రభా. నీకు వందనములు చెల్లిస్తూ లోకములకు దూరంగా నీకు సమీపంగా వచ్చుటకు, నీకు ఆయుష్కరమైనవన్నీ కూడా విసర్జించి విడిచిపెట్టుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.